ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేయండి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్న మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఆర్వీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి డిమాండ్. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఆరోగ్య మిత్ర రీఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం. జిల్లాలలో పాల సేకరణకు అమూల్ ప్రతినిధులతో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి డిమాండ్. జేఏసీ సమావేశంలో తాడివలస దేవరాజు మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం ఉన్న చీరాల పట్టణం భౌగోళికంగా జిల్లా కేంద్రానికి అనువైన ప్రాంతంగా ఉన్నదని, జిల్లా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఉన్న ప్రాంతమని చీరాల జిల్లా కేంద్రం సాధన సమితి కన్వీనర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నా పేరు తాడివలస దేవరాజు, చీరాల జిల్లా సాధన జేఏసీ కన్వీనర్గా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలో భాగంగా పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలను కూడా ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ మరియు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టి ఒక కమిటీని వేసి కూడా అది ఇప్పుడు సర్వే చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనకి ఏదైతే బాపట్ల పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు కూడా అన్ని నియోజకవర్గాలకి సెంటర్గా ఉన్నటువంటి మన ప్రాంతం చీరాల ప్రాంతం. ఈ చీరాల ప్రాంతం మన జిల్లా కేంద్రంగా అయిందంటే 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక మండలాలకి ఇప్పుడు సపోజ్ ఒక వైద్య కళాశాలని బాపట్ల ఒక పార్లమెంట్కి ఇస్తున్నారు, ప్రతి పార్లమెంట్కి ఒక వైద్య కళాశాల ఇస్తున్నారు. ఇప్పటి వరకు చీరాల చుట్టుపక్కల ఒక వైద్య కళాశాల కూడా అందుబాటులో లేదు. వెళ్తే అటు ఒంగోలు వెళ్ళాలి, లేదంటే ఇటు గుంటూరు వెళ్ళాలి, లేదంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ కొత్త జిల్లా ఏర్పడడం వల్ల సుమారు 20 సంవత్సరాల పాటు అభివృద్ధిని ముందుగా మనం తెచ్చుకోవచ్చు. వైద్య రంగంలో తెచ్చుకోవచ్చు, విద్యారంగంలో కూడా ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక యూనివర్సిటీని కూడా పెట్టేటటువంటి ప్రపోజల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మానవ వనరులు ఈ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, జిల్లా కోర్టు, జిల్లా జైలు, ఆర్డీఓ ఆఫీసులు, మరెన్నో సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ కూడా మనకి జిల్లా కేంద్రంలో ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అయితే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో బాపట్ల పేరు మీద ఉన్నప్పటికీ కూడా మేము కోరుకునేది కూడా బాపట్ల చీరాలని ట్విన్ సిటీగా చేస్తూ ఈ 2 ప్రాంతాల మధ్యలో వెదురుపల్లి ఇప్పుడుపాలెం మధ్య అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మనకి ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయగలిగితే ఈ ట్విన్ సిటీస్గా పర్యాటక రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగాల్లో కూడా మన చీరాల ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళడానికి కూడా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా చీరాల చుట్టుపక్కల బాపట్ల చీరాల మధ్యలో ఈ అభివృద్ధి కార్యక్రమాలైనటువంటి జిల్లా కేంద్రాలని పెట్టవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా చీరాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మరియు వివిధ సంఘాల ప్రజా ప్రతినిధులకి, అదేవిధంగా కుల మత ఆధ్యాత్మిక అన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది చీరాలను అభివృద్ధి చేసుకోవడానికి. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకొని ఉద్యమంగానే మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లయితే చీరాల 20 సంవత్సరాల అభివృద్ధిని మనం ఈ సంవత్సరం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఆరోగ్య మిత్ర రీఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఆరోగ్య మిత్ర రీఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ టి చేతన్. అట్లాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఏదైనా కంపల్సరీగా ఉండడమే కాకుండా ఏ సెక్రటరియట్ పరిధిలో పాపులేషన్ ఎక్కువతో 2వ ఏళ్ళ కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఫీల్డ్ లెవెల్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పిఎస్సిలో కానీ సెక్రటరియట్ అండ్ సబ్ సెంటర్ కానీ సబ్స్టెంట్ నెంబర్ మనకు ఉన్నారు. కాబట్టి ఇంకా ఆరోగ్య కేర్ ప్లస్ వాళ్ళని అక్కడి నుంచి నేను తీసేసి లింక్ చేస్తే రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా పక్కగా జరగాలి. అది ఈరోజు మనం మన జిల్లాలో శ్రీకారం చుట్టాం. దానికి
అనుబంధంగానే ఈ రోజున మరి ఫీల్డ్ ఆపరేషన్స్ మీరేం చేయాలి, ఆ తర్వాత అట్లాగే ఇక్కడ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కూడా రమ్మన్నాం. అక్కడ ఎవరైతే ఇప్పుడు రిప్రజెంటేటివ్ ఉన్నారో వాళ్ళు ఇచ్చారు. అట్లాగే ఎవరినైతే మనం ఆరోగ్య మిత్రాలని నెట్వర్క్ హాస్పిటల్ అపాయింట్ చేసామో వాళ్ళు కూడా రమ్మన్నాం. అట్లాగే పిఎస్సిలో డౌన్ బిలో ఒక 15-20 సెక్రటరియట్ ఉంటాయి. నాకు తెలిసి పిఎస్సి కరెక్ట్ తీసుకుంటే ఒక 5-6 నుంచి మొదలెట్టి ఒక 20 దాకా పనిచేసే పిఎస్సీలు ఉన్నాయి. సరే, ఆ పిఎస్సీని సెక్రటరియట్ని కూడా కొన్ని హ్యూమన్ రిసోర్సెస్ డిప్లాయ్మెంట్లో కొన్ని అనామలీస్ జరిగినాయి గతంలో. వాటిని సెర్చ్ చేయడానికి కూడా శ్రీకారం చుట్టాం. అవి కూడా సెర్చ్ చేస్తాం. ప్రతి పిఎస్సికి ఓవర్లోడ్ ఉండకూడదు, లేదా అండర్ లోడ్ ఉండకూడదు. ఒక ఆప్టిమమ్ లోడ్ ఉండే విధంగా నివామం తీసుకొచ్చే విధంగా కూడా మేమంతా కూర్చొని రివ్యూ చేశాము. అది మీకు రాబోయే ఒక 10 రోజుల్లో ప్రతి పిఎస్సి కూడా వర్క్లోడ్ యూనిఫామ్గా ఉండే విధంగా సెర్చ్ చేస్తాం. అంటే ఒక 6-7 సెక్రటరియట్లు అటాచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఒకవేళ పిఎస్సి ఒకటే ఉండి సెక్రటరియట్లు ఎక్కువ ఉంటే కనుక నేను ఇంకో పిఎస్సిని కరెక్ట్గా నేను క్రియేట్ చేయడం కష్టం కాబట్టి డాక్టర్స్ని పెంచుతా, రీడిప్లాయ్ చేస్తా. సో ఆ రకంగా ఉదాహరణకి ఇప్పుడు నిన్న రివ్యూ చేస్తే దర్శి పిహెచ్సిలో 23 సెక్రటరియట్లు ఉన్నాయి, ఒకే డాక్టర్ ఉన్నారు. ఈ పక్కన ఎక్కడో ఈ ఒంగోలు పక్కన ఒక పిహెచ్సి ఏదో ఉంది, అక్కడేమో 6 సెక్రటరియట్లు ఉన్నాయి, 2 డాక్టర్లు ఉన్నారు. దర్శి పిహెచ్సిలో 23 ఉన్నారు, ఒక లేడీ డాక్టర్ 23 సెక్రటరియట్ని హ్యాండిల్ చేస్తారు. ఈడేమో 2 జెంట్ డాక్టర్లు హ్యాపీగా ఉన్నారు. మన ఆరోగ్యశ్రీకి వస్తే ఫీల్డ్ ఆపరేషన్స్ అంటే మెడికల్ ఆఫీసర్ దగ్గర పిహెచ్సిలో ఒక సూపర్వైజరీ ఫంక్షనర్ని మేము ఈ ఫీల్డ్ ఆపరేషన్స్కి డిజగ్నేట్ చేశాము. ఆ డిజగ్నేట్ చేసిన వ్యక్తిని కావాలంటే ఇది ఒకటే పెట్టండి, లేదా ఏదైనా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఏదైనా పని ఉంటే అది పెట్టండి. ఆరోగ్యశ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సూపర్వైజరీ ఫంక్షనరీ పిహెచ్సిలో ఎవరైతే ఉన్నారో ఆ డిజగ్నేటెడ్ పర్సన్ ఆయన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కేడర్ అయ్యొచ్చు, లేదా మల్టీపర్పస్ ఏమంటారు హెల్త్ సూపర్వైజర్ అయ్యొచ్చు, పిహెచ్ఎన్ అని ఉండేది చెప్పారు, పిహెచ్ఎన్ అయ్యొచ్చు, లేకపోతే ఎంపీహెచ్ఏ మేల్, ఎంపీహెచ్ఏ ఫిమేల్. ఒక పిఎస్సిలో ఇంతమంది ఉంటారని అనిపించింది నాకు 3-4 పిఎస్సీలు చూసిన తర్వాత. సూపర్వైజరీ లెవెల్లో ఎవరో ఒకరిని డిజగ్నేట్ చేయమన్నా డిఎంఎండ్హెచ్ఓ ఇన్ కన్సల్టెన్సీ విత్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్. నాకు తెలిసి ఇప్పుడు నాకు డిజగ్నేట్ అయితే ఎవరు వచ్చినట్టున్నారు ఇక్కడ. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ నెంబర్ 1 డెస్క్, హెల్ప్ డెస్క్ ఇన్ ది పిఎస్సి. నెంబర్ 2 ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. నెంబర్ 3 ఆ పిఎస్సి పరిధిలో ఎన్ని సెక్రటరియట్లు ఉంటే అన్ని ఏఎన్ఎంలో అని మానిటర్ చేయడం. ఇది ఎక్స్టెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ మాట్లాడుతున్నాను. సో మానిటరింగ్ ఆఫ్ ది the work being attended by the ANMs in the secretariats. తర్వాత ప్రోగ్రామ్ అన్నాక మనకి ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఏదైనా ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ లాంటివి పైనుంచి కిందికి పోతాయి సెక్రటరియట్ దాకా, ఏఎన్ఎం దాకా. అట్లాగే ఏదైనా మనం ప్రోగ్రెస్ రిపోర్టు ఆయన ఈ 3 ఆస్పెక్ట్స్లో మెడికల్ ఆఫీసర్ ఓవరాల్ పర్యవేక్షణ ఫీల్డ్ ఆపరేషన్స్కి విత్ ది సపోర్ట్ ఆఫ్ సూపర్వైజరీ ఫంక్షన్కి వర్కింగ్ ఇన్ ది పిఎస్సి ఇస్తారు. నెక్స్ట్ సెక్రటరియట్ లెవెల్, పిఎస్సి లెవెల్, దెన్ నెట్వర్క్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఈ ప్రాసెస్ అంతా అందరికీ అర్థం అవ్వాలి. ఎట్లా మీకు చెప్తారు, నేను ఫ్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేసి అవిలో. సో సెక్రటరియట్ తీసుకుంటే ఏఎన్ఎం ఆరోగ్య మిత్ర రోల్ ప్లే చేయాలి. ఆరోగ్య మిత్ర రోల్. సో ఆరోగ్య మిత్ర రోల్ అన్నప్పుడు ప్రధానంగా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఏఎన్ఎంస్ మీరు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి. నాట్ ఓన్లీ ఏఎన్ఎంస్, ఈ సెక్రటరియట్ లెవెల్లో ఏఎన్ఎం సపోర్ట్గా ఇంకా 3 ఫంక్షనరీస్ గురించి 4 ఫంక్షనరీస్ ఉంటారు. ఒకటి ఆశా వర్కర్, డైరెక్ట్ కంట్రోల్, 2 అంగన్వాడీ వర్కర్, సమ్ సిస్టర్ డిపార్ట్మెంట్, 3 వివోఏ, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, who is representing the community, predominantly women, predominantly 100% women, then volunteer. వీళ్ళందరితో సమన్వయంతో ఏఎన్ఎం పనిచేయాలి. సో అందు గురించి రేపు తిరిగి వెళ్ళిన తర్వాత మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు
ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్, ఆశా వర్కర్, బీఓఏ వీళ్ళందరికీ కవర్ చేయండి. మొత్తం లెక్క వేసుకోండి. పిఎస్సి పరిధిలో ఎన్ని సెక్రటరియట్లు వస్తే అన్ని సెక్రటరియట్లు ఒకేసారి ట్రైనింగ్ ఇవ్వడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవకాశం ఉంటే ఒకేసారి ఇచ్చేయండి ఒక సెషన్లో. లేదు ఎక్కువ మంది అయ్యారు, ఎందుకంటే నేను ఎక్కువ మంది చెప్పాను కదా, అందరికీ అవగాహన కలగాలి. ఇది అవగాహన కల్పించే విషయం. మనకు ఫీల్డ్ లెవెల్లో పనిచేసేవాళ్ళు ఎంతమంది ఎక్కువ అయితే ఇట్లాంటి కార్యక్రమాలకి ఎక్కువ ఫలితాలు వస్తాయి. సో అందువల్ల మీరు అంగన్వాడీ ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, విఓఏ వీళ్ళ ముగ్గురికి కంపల్సరీగా ఏఎన్ఎంతో పాటు పిలిపించుకొని ఈ విషయాలన్నీ పట్ల కూడా మీరు కాస్త గంట 2 గంటలకు చెప్పేసి పంపించేస్తే మీకు ఫీల్డ్ లెవెల్లో ఆరోగ్యశ్రీ పట్ల ఎక్కువ అవగాహన కలుగుతుంది. జిల్లాలలో పాల సేకరణకు అమూల్ ప్రతినిధులతో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం. ప్రకాశం జిల్లాలో పాల సేకరణకు అమూల్ ప్రతినిధులతో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ టి చేతన్ సమావేశం నిర్వహించారు. అంటే బెనిఫిట్లో ఆ డ్రైవ్ బెనిఫిట్ తీసుకోవాలనేటువంటి ఒక డ్రైవ్ ఉంది. దానివల్ల వాళ్ళంతా నీ దగ్గరికి వస్తారు, సింపుల్గా ఏదో పని అయిపోతుంది. టెక్నికల్గా ఏదో ఇటు ఎన్నికోవాలి కాదా, ఏదో వేరే ఫిజికల్గా చూడాలనుకుంటే ఏదో చేస్తాం. వాడు మేము ఉన్నాము, చూడండి మా ఇల్లు ఉంది, మా ఆధార్ ఉంది, ఇది ఉంది, అది అని చెప్పేసి డైరెక్ట్. బట్ ఇక్కడ అట్లాంటిది కాదు. ఇది మెంటర్, నాట్ మెంటర్. సో మెంటర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏమన్నామంటే, కానీ ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు మిమ్మల్ని డిఫరెంట్ రోల్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు అర్థమైంది మెంటర్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ మెంటర్ అవ్వడానికి అందులో రోలే అగ్రికల్చర్ ఆఫీసులు, వెటర్నరీ ఆఫీసులు, like routine government officer. It is something different. How to, make the people convinced that you should pour to level up the milk producers. There are so many objectives. అయితే ఇది మనము నేను చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఒక ఓరియంటేషన్ లో ఉన్నటువంటి ఈ మిల్క్ ప్రొడ్యూస్ ని మనం కాస్త రీఓరియంట్ చేసి వన్ లోకల్ అరేంజ్మెంట్. సో ఆ లోకల్ అరేంజ్మెంట్ మనం ఏమంటున్నాం, విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్. ఐ నో ది రోల్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ద విలేజ్. తర్వాత ఐ నో ది సోషల్ డైమెన్షన్. అమూల్ ప్రాజెక్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఒక ఎస్ఓపి మనం ట్రాక్ చేసుకున్నాం. దీనికి సంబంధించి మనం జిల్లా స్థాయి నుంచి విలేజ్ లెవెల్ దాకా ఎవరు ఎలాంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్లే చేయాలనే దాని మీద క్లారిటీ తీసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మనము ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ జిల్లా స్థాయిలోనే ఏర్పాటు చేయాలనేది నేను డిసైడ్ చేశాను. మామూలుగా చాలా కార్యక్రమాల్లో ఇప్పుడు మీకు మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ మిమ్మల్ని పిఓటీసీగా పరిగణించి విషయాలన్నీ మీరు చెప్తే జిల్లా స్థాయిలో మీరు ఇద్దరు వెళ్ళి ఆ తర్వాత విలేజ్ లెవెల్ వాళ్ళు మీరు తయారు చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మామూలుగా. బట్ ఈ కార్యక్రమానికి అమలు చేసేదానికి టైం తక్కువగా ఉండడం, వెరీ షార్ట్ టైం. రెండోది ఇది కొద్దిగా గవర్నమెంట్ పరంగా కరెక్ట్గా క్రౌడ్ అవ్వాలి. ఇది డీవియేషన్ ఎక్స్పెక్టెడ్. సో అందువల్ల బికాస్ ఆఫ్ సీరియస్నెస్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఈ గ్రౌండ్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్లో వాళ్ళకి కూడా కనీసం either end of the orientation session or the beginning of the orientation session
మేము కూడా వచ్చి అడ్రస్ చేయదలుచుకున్నాం. దానివల్ల మనకు ఎవరైతే కటింగ్ ఏజ్లో పనిచేస్తారో వాళ్ళకి సీరియస్నెస్ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ ఏదైతే మన స్ట్రాటజీ ఉందో దానంతా కూడా వాస్తవంగా మీకు ఒక డ్రాఫ్ట్ ఫామ్ లో ఆపరేషన్స్ చేసుకోకి కూడా జరిగింది. దానికి మీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ పాయింట్స్ కానీ లేదా కొన్ని ఐటమ్స్ కానీ ఏమైనా మిస్టేక్ అవి కూడా మీకు చెప్పండి. అది ప్రొసీజర్లో ఇన్కార్పొరేట్ చేసి ఈవినింగ్ దాన్ని నేను సంతకం పెట్టి అప్రూవల్ ఇస్తాను. సో అందువల్ల ఇప్పుడు ఈ ఎస్ఓపిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా రేపు మీరు ట్రైనింగ్ ఇచ్చుకునేటప్పుడు ఆ సంబంధిత మండల్ లెవెల్ మెంటర్స్ మొత్తం టాస్క్ ఫోర్స్ సహా అట్లాగే విలేజ్ లెవెల్లో ఇప్పుడు ఎవరు పిలవాలో వాళ్ళు అందరూ కూడా ఈ 4 అంశాలు మనం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో కంటెంట్ గా డిసైడ్ చేశాము. అప్పుడు చెప్తా మాట్లాడుకుంటాం కాబట్టి అందరికీ అర్థమవుతుంది. నేను దాని మీద ఫోకస్ అంటే ఇప్పుడు ఈ ఏదైతే ప్రాజెక్ట్ ని 20వ తారీఖు లోపల ఏ రకమైనటువంటి అవుట్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అవుట్కమ్ అనేది రావాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ ప్లానింగ్ చేస్తాను. ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు అందరూ అవుట్కమ్ ఏంటో ముందే మనం ఎంపిక చేసుకున్నటువంటి గ్రామాల్లో మనం ఎంపిక చేసినటువంటి ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మిల్క్ పోర్ చేయాలి, అంటే మిల్క్ పోయాలి. అమూల్ కంపెనీ వాళ్ళ యొక్క నెట్వర్క్ లో ఒక వెహికల్ ఒక గ్రామంలోకి వస్తే రూట్ ప్రకారం ఆ రోజు పాల క్యాన్లో పారిపోయాడు. దట్ ఈస్ అవుట్కమ్ యూ షుడ్ డెలివర్. ఇప్పుడు అది జరగాలంటే అక్కడి నుంచి 20వ తారీఖు అది జరగాలంటే ఎనికి రావాలి, బ్యాక్వర్డ్ వచ్చి ఈ రోజు నుంచి మనం ఏం చేస్తే అమలు జరుగుతుంది అనేది ప్రధానం. ఈ అప్రోచ్ లోనే మనం వెళితే ఆ పని 20వ తారీఖు జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో 2 ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో ఎవరైతే పాలు పొందే వాళ్ళు ఉన్నారో పాల ఉత్పత్తిదారులు ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ వాళ్ళని ఒకవైపు రెడీ చేయడం. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. వాట్ ఈస్ ది అదర్ ఆస్పెక్ట్? వాళ్ళు పాలు పోస్తే ఎక్కడ పోస్తారు? కింద కాదు కదా పాలు పోస్తుంది, క్యాన్ లో పోస్తారు. సో క్యాన్ లో ఒక వెహికల్ లో ఉంటాయి 10-20 క్యాన్లు. ఆ క్యాన్ పాలు పోయాలంటే మరి క్యాన్ క్యారీ చేసేటువంటి వెహికల్. సో ఇదంతా కూడా లాజిస్టిక్స్ అంటాం. లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిపి పోయే ఆస్పెక్ట్. అంటే మిల్క్ కలెక్షన్ సెంటర్, అక్కడికి అందరూ పాలు వాళ్ళు వస్తారు. అక్కడ ఈ పాలు తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి వెహికల్ కాస్త ఆలస్యంగా వాళ్ళు పెట్టుకోవాలి, వెయిట్ చేయాలి. సో ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ అరేంజ్మెంట్ అనేది సెకండ్ ఆస్పెక్ట్. సో దాన్ని మనం సిద్ధం చేయాలంటే పాలు పోసుకోవాలి, సిద్ధం చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ కాంప్లికేటెడ్? విచ్ ఆస్పెక్ట్ ఇస్ కాంప్లికేటెడ్? పాల ఉత్పత్తిదారుల్ని తయారు చేయడమే కాంప్లికేటెడ్. మిగతా అంతా రొటీన్ గా చేస్తున్నాం. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి టేకెన్ కేర్ బై ది డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్. ఇట్ కన్సల్టేషన్ విత్ కంపెనీ. యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. సో మీ అందరి ముందు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే పాల ఉత్పత్తిదారులని మనం సిద్ధం చేయడం. సో ఎలా సిద్ధం చేయాలి, ఏమి దీనికి మనం పాటించాల్సినటువంటి ఒక అప్రోచ్, సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ? సో అట్లా చూసినప్పుడు
మనకు మనం ఇంతవరకు మనం ప్లానింగ్లో ఏం చేశాము, అమలు వాళ్ళు చాలా రోజుల నుంచి ఇది వరకే ఏ ఏ గ్రామాల్లో ఈ మిల్క్ పొటెన్షియల్ ఉంది అని ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళు రూట్స్ నెట్వర్క్లోకి తీసుకొచ్చి ఆ సమాచారాన్ని మనం ముందు ఉంచారు. ఇప్పుడు మనము ఈ విలేజెస్ ఎక్కడైతే అమలు వాళ్ళు స్టడీ చేసి వాటిని ఈ రూట్ నెట్వర్క్ లో పెట్టి మనం ముందు ఉంచారో ఇప్పుడు మన పని మొదలైంది. అప్పుడు మనం ఏం చేశాము, దీన్ని మనం ఆపరేషనలైజ్ చేయడానికి పాల్గొందారుల్ని పాలు పోసే విధంగా తయారు చేసేటువంటి ఒక ఆపరేషన్ అని అనుకుంటే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏ రకమైనటువంటి అప్రోచ్ లో ముందుకు పోవాలనే దాని మీద మొదలుపెట్టి ఏం చేసాం, ఈ విలేజెస్ అన్ని తీసుకొని ముందు ఏ ఏ మండలాలకు ఈ విలేజెస్ ఉన్నాయని మండల మ్యాపింగ్ చేశాం. ఎందుకు మండలం అనేది మనం యూనిట్గా తీసుకొని అక్కడ ఎన్ని విలేజెస్ అయితే ఉన్నాయో ఆ విలేజెస్ లో ఈ పాల ఉత్పత్తిదారుల్ని మనం తయారు చేయాలి. కాబట్టి ఒక ఏరియా ఆపరేషన్ కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలి. సో అందువల్ల మండలాన్ని మనం యూనిట్ గా తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి విలేజెస్ ని మండల వారీగా మనం మ్యాప్ చేసుకుని ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయని తెలుసుకున్నాం. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. దెన్ సెకండ్ స్టెప్, మరి ఒక మండలాన్ని యూనిట్ గా తీసుకున్నాక దీంట్లో ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా డిఆర్డిఏ ఉన్నారు కాబట్టి నేను వాట్ ఈస్ మై ప్రాసెస్. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ద్వారా మనము ముందుకు పోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఒక మండల స్థాయిలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మనం అనుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళు ఈ మిల్క్ పోల్ చేయాలంటే కొన్ని కార్యకలాపాలు మనం చేయాలి. అలా చేయడానికి మరి మామూలుగా ఏదో గవర్నమెంట్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లేదా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ గా లబ్ధి అనేది వాళ్ళకి వెళ్తారు. కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామ్యం మనము రొటీన్ గా వెళ్ళిన పని జరుగుతుంది. చిన్నూరుకో పట్టణానికి వెళ్ళి అమ్ముకోవడము, లేదంటే ఎవరో డైలీ వాళ్ళు ఊళ్ళో ఏది అపాయింట్ చేసుకుని వాడికి పోసి ఒక ఓరియంటేషన్ లో ఉన్నటువంటి ఈ ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ని ఇప్పుడు మనం ఈ అమౌంట్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక పర్స్పెక్టివ్ లో పాలకులు పోయింది అని చెప్పాలి. అప్పుడు ప్రజలు అదే గవర్నమెంట్ బ్యాగ్ చేసేటప్పుడు ఐ థింక్ తెలుసును 2,750 రూపాయలు ఇస్తాను అని చెప్పి మనం అందరి దగ్గరికి పోయి సర్వీస్ చేయాల్సినటువంటి ప్రయత్నం అవసరమా? పెన్షన్ ఇవ్వాలి, దానికి వాడు సర్వీస్ చేసేది ఏముంది, వాడు ముందు సర్వీస్ చేస్తాడు, ఇల్లు నాకు 4 సంవత్సరాలు ఉన్నా నాకు ఇయ్యి. సో ఇది అదర్వే అంటే దే విల్ ట్రై టు కన్విన్స్ us. సో అది ఇట్ ఈస్ ఓపెన్, ఇట్స్ నాట్ సీక్రెట్. జివో ఇస్ ఓపెన్. క్లియర్ కట్ గా జివోలో వాట్ ఈస్ ద రోల్ టు బి ప్లేడ్ బై ది గవర్నమెంట్, వాట్ ఈస్ ద రోల్ టు బి ప్లేడ్ బై అమూల్ అనేది జివోలో స్పష్టం చేసి ట్రాన్స్పరెంట్ గానే ఉంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ది డైలీ యాక్టివిటీ, ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ ది ఇష్యూస్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూసర్స్, రొటీన్ గా తీసుకోవద్దు నా పాయింట్. ద ఫస్ట్ డైరెక్షన్ నా సైడ్ ఏంటంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ రొటీన్ వర్క్. ఇది తగ్గిపోతుంది దాని పాటు తినేసి
థింగ్స్ విల్ హ్యాపెన్ అంటే మోర్ గ్రావిటీ అన్నటువంటి యాటిట్యూడ్లో మీరు ఉంటే దెన్ యు ఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్. మెంటర్ అంటే మనం సిచ్యువేషన్ క్రియేట్ చేయాలా, తర్వాత ప్రజల్ని మన టార్గెట్ పాపులేషన్ కన్విన్స్ చేయాలా, దానికి మనం కొన్ని టూల్స్ అప్లై చేయాలా. సో ఈ విషయాలన్నీ ఉంటాయి కాబట్టి మీరు మెంటర్ అనే రోల్ ప్లే చేస్తున్నారనేది ఒకటి చెప్పలేదు. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 1392 పాజిటివ్ కేసులు నమోదు. 1549 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 6802 మంది మరణించారు. ఇక జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. హెడ్లైన్స్ మరోసారి. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి డిమాండ్. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఆరోగ్య మిత్ర రీఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం. జిల్లాలలో పాల సేకరణకు అమూల్ ప్రతినిధులతో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్. చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను, సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్, జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్న మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.